నాన్న ఏం తల్లి కాలేజ్కి వెళ్ళొస్తా. అవునా అమ్మా, నేను అటువైపే వెళ్తున్నాను. నింపమంటావా? లేదు నాన్నగారు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. బాయ్ మా. అమ్మా సావిత్రి, చెప్పండి మావయ్య గారు. ఒక మంచి మిరియాల టీ తీసుకురా. అలాగే మావయ్య గారు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బాగున్నా నాదికేశ్వరరాజు గారు. మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా, వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళేంటి పూజారి గారు, చదువుకుంటుంది కదా. చూడండి పంతులు గారు, మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికొచ్చి చేసి మీ దక్షిణేదో మీరు తీసుకెళ్ళండి. అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం చేయొద్దు. అలాగే అమ్మా. సరే నాన్న, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. పెద్ద అయిన తండ్రి గమ్మునే ఉండండి. ఏరా రామయ్య, గొడవేంటి చెప్పు. అయ్యా, మా అయ్యా 2 ఎకరాల పొలం, పాడి, ఇల్లు మా ఇద్దరిని సమానంగా పంచుకోమని ఇచ్చాడయ్యా. అనుకోకుండా మా నాన్న చనిపోయాడయ్యా. ఇప్పుడు మా తమ్ముడు నాకు ఎకరం పొలం, పాడి మాత్రమే ఇస్తానని ఇల్లు తను ఉంచుకుంటానంటున్నాడయ్యా. నేను ఇల్లు లేకుండా నేను ఎక్కడ ఉండాలయ్యా? పెళ్ళం బిడ్డలతో నేను ఎక్కడ బతకాలయ్యా? మీరే చెప్పండి అయ్యా, ధర్మం చెప్పండి అయ్యా, న్యాయం చేయండి అయ్యా, మీరే న్యాయం చేయండి అయ్యా. ఏరా, వాడు చెప్పింది నిజమేనా? అయ్యా, నేను చదువుకున్న వాణ్ణయ్యా. ఈ పాడి పంట నాకు తెలియదయ్యా. అందుకే ఇల్లు నాకు వదిలేసి పాడి పంట వాడిని తీసుకోమని చెప్తున్నానయ్యా. దీంట్లో తప్పేముందయ్యా? తప్పేముందంటావేంట్రా? మీ అయ్య నిన్ను బడికి, మీ అన్నయ్యను పొలానికి పంపించాడు. నువ్వేమో పట్టణంలో ఉద్యోగం చేసుకుంటూ 4 రాళ్లు సంపాదించుకుని భార్య బిడ్డలతో హాయిగా బతుకుతున్నావు. మరి మీ అన్నేమో పొలానికి పోయి మట్టి విసుక్కుని ఎండనక వాననక పంట పండి పండక పిల్ల పాపలతో నానా యాతన పడుతుంటే ఇల్లు నువ్వు తీసుకుని అని బయటికి పోమంటావా? ఇల్లు లేకుండా ఎక్కడికి పోమంటారు మీ అన్నయ్యని? ఒరే సుబ్బయ్య, అన్నయ్య అంటే ఏంటో ముందు తెలుసుకోరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి బాధ్యతరా. తమ్ముడంటే అన్నయ్యకి మొదటి స్నేహితుడురా. అన్నయ్య అంటేనే ఒక ధైర్యం. పొద్దునే లేచి తల్లిదండ్రులు పొలానికి పోయి కష్టపడి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడేది అన్నయ్యేరా. ఆకలేస్తే అన్నం తినిపించే అమ్మ ప్రేమ అన్న, నిద్రొస్తే జోలపాడే అమ్మ గుణం అన్న, ఆడుకోవాలనిపిస్తే తనే ఒక బొమ్మలా మారి అలరించేదే అన్న. అన్నయ్యెళ్లే దారిలోనే తమ్ముడు తన మొదటి ప్రపంచాన్ని చూస్తాడు. అదేరా అన్నదమ్ముల మధ్య ఉండే బంధం. దాన్ని తెలుసుకుని బతకండ్రా. ఆ పెద్ద ఆయన చెప్పే మాటకు తిరుగుండదురా. ఈ విధంగా చెప్పే వ్యక్తి ఎవ్వరు కూడా మీకు దొరకర్రా. ఇకనైనా కలిసిమెలిసి ఉండండిరా. అయ్యా, తప్పైపోయిందయ్యా, నన్ను క్షమించండి అయ్యా. అన్నా అనే మాటకి అర్థం తెలియపరిచారయ్యా. నిన్ను క్షమించవలసింది నేను కాదురా, మీ అన్నయ్య. ఓ, మీ అన్నయ్య కాళ్ళ మీద పడు. ఓ అన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా. నీ స్థానం నా కాళ్ళ దగ్గర కాదురా, నా గుండెల్లో. తమ్ముడు, మనం ఎప్పుడూ కలిసే ఉందాంరా, కలిసే ఉందాం. మంచి తీర్పిచ్చారయ్యా, మీరు సల్లంగుండాలయ్యా. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు గొప్ప తీర్పు చెప్పినారండి. ఎడిపోదాం అనుకున్న అన్నదమ్ముల్ని భలే కల్పిస్తున్నారండి. కలపడం కూడా ఓ గొప్పేనా? మా రోజుల్లో ఇచ్చే తీర్పులు ఎంత గొప్పగా ఉండేవో. అయ్యగారు, ఆ రోజులు మేము చూసొచ్చామా, ఎన్నొచ్చామా? ఎంతకీ తమరు కలిపే రకమా, ఎడగొట్టే రకమా? ఏం మాట్లాడుతున్నావురా? అదే 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 మీరు నాకు చిన్న సాయం చేసి పెడతారని. ఏంట్రా అది? అది అది నాకండి చెప్తా. రేయ్, అసలు విషయం ఏంటో చెప్పు. అదేనని మన కుమారి ఉన్నది కదండి. అది నా దగ్గరే ఉంటది. అయ్యగారు, ఉన్న విషయం ఏంటో సరిగ్గా చెప్పు. అదేనండి, కుమారిని నాకు శ్రీమతిని చేసి పెడతారా అని అడుగుదామనుకుంటున్నానండి. అంతే అంతే. ఆ గొడుగు ఇలా ఇవ్వు. అయ్యగారు, మీరు గొడుగు పట్టుకుంటే నేను వేస్తానండి. పర్వాలేదురా, ఇలా ఇవ్వు. అయ్యగారే, పట్టుకోండి పట్టుకోండి. ఇలా నొక్కాలి. తెలుసా, నీకొక మంచి పని చేసి పెడతా. అయ్యగారు, మీరు మనుషులు కాదండి, దేవుడండి. కుమారి, కుమారి, ఎంత పని చేశారండి. సామాన్లన్నీ కదిలిపోయాయి.